హాయ్ అండి, వెల్కమ్ టు వింటేజ్ వంటిల్లు. ఈరోజు మనం వేపజావ ఎలా చేయాలో చూద్దాం. వర్షాకాలంలో ఒక్కసారైనా ఈ జావ చేసుకుని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనికి కావాల్సినవి ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే నాటు ఉల్లిపాయలు, లేని వాళ్ళు మామూలు ఉల్లిపాయలని ముక్కలుగా తీసుకోవచ్చు, నానబెట్టిన చింతపండు, ఎండబెట్టుకున్న వేప పువ్వు, అలానే పోపులు, పచ్చిమిర్చి, పసుపు మరియు వరినూక. ముందుగా ఒక గిన్నెలో నూనె తీసుకొని పోపు పెడదాం. పోపు బాగా వేగిన తర్వాత వేప పువ్వు వేద్దాం. వేప పువ్వు బాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయలు మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేద్దాం. మామూలుగా వేపజావ తినడం కష్టం, కానీ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకోవడం వల్ల ఇష్టంగా తినగలుగుతాం. చిన్నపిల్లలు కూడా తినగలరు. వేప పువ్వుని తినలేము, కష్టం అనుకున్న వాళ్ళు దీన్ని వాముతో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. దాన్ని వాము జావ అంటాము. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత నానబెట్టిన చింతపండు నుండి పులుపుని తీసుకుందాం. 1 గ్లాసు నూకకి 6 గ్లాసులు పులుపు తీసుకుందాం. మన టేస్ట్కి తగ్గట్టు పులుపు ఎక్కువ అవుతుంది అనిపిస్తే కొంచెం వాటర్తో రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ పులుపుకి సరిపడే ఉప్పు, అలానే కొంచెం పసుపు వేసి మూత పెడదాం. ఎసరు బాగా మరిగిన తర్వాత నూకలను తీసుకొని మెల్లగా కలుపుతూ ఉండలు లేకుండా కలుపుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. పలుకు లేకుండా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే 5 నిమిషాల పాటు వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుందాం. వాతావరణం చల్లగా ఉన్న రోజున ఉదయాన్నే ఈ వేడివేడి వేపజావ చేసుకొని తినడం వల్ల వర్షాకాలంలో వచ్చే చిన్న చిన్న జలుబులు, దగ్గు లాంటివి రాకుండా ఉంటాయి. తినే ముందు కొంచెం నువ్వుల నూనె వేసుకొని తింటే బాగుంటుంది. ఇంకా ఇలాంటి వింటేజ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.